ఓకే క్లియర్ అమ్మా. ఎక్సర్సైజ్ 1.2 లో 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ సేమ్ మోడల్. ఫస్ట్ 4th క్వశ్చన్ మనం చేద్దాం. 4th క్వశ్చన్ వాట్ ఈస్ క్వశ్చన్ హియర్? explain why 7 multiply 11 multiply 13 plus 13 and 7 multiply 6 multiply 5 multiply 4 multiply 3 multiply 2 multiply 1 plus 5 are composite numbers. అది ఇక్కడ మనకి ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ చదువుతూ ఉంటారు ఎక్కువ. వీటి కాంపోజిట్ నెంబర్స్ అని అనొచ్చా లేదా అదే మనం డిసైడ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి నెంబర్స్ తీసుకుంటే మనకి ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ తెలుసు. 2 తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్, అలా కాకపోతే ఆడ్ నెంబర్స్. అలానే మనకి నెంబర్స్ అనేవి 2 more మోడల్స్గా మనం సపరేట్ చేయొచ్చు. మనకి ఇచ్చే నెంబర్స్ అనేవి ఏంటవి? ప్రైమ్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 6 7 రాసాను. లాస్ట్ 6 వరకు సరిపోతుంది, 6 వరకు రాసాను. ఇప్పుడు దీనికి ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుంది? 1 నెంబర్ సెకండ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. అలానే 3 అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? 1 3 అనే నెంబర్తో డివైడ్ అవుతుంది. 4 అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? 1 టేబుల్తో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో కూడా వస్తుంది. 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్లో కూడా వస్తుంది. అలానే 5 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్తోనూ 5 టేబుల్తోనూ మాత్రమే డివైడ్ అవుతుంది, అంటే 1 టేబుల్ 5 టేబుల్లో వస్తుంది. మరి 6 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 3 అలానే 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. అదే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇంకోటి 1 కూడా తీసుకున్నాం. 1 అనేది ఏ టేబుల్ వస్తుంది? ఓన్లీ 1 టేబుల్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ నెంబర్స్ ని ఆడ్ ని ఈవెన్ ని కాకుండా ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ చెప్పాలంటే ఒక కండిషన్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ చెప్పుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏంటి ఆ 2 ఫ్యాక్టర్స్? 1 అండ్ ఇట్సెల్ఫ్, అంటే 1 తో ఉండాలి డివిజన్, అలానే దానికి అదే ఉండాలి. ఇంకా 1 ఇట్సెల్ఫ్ కాకుండా ఏదైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తే 2 అనే నెంబర్ 1 తోనూ 2 తోనూ డివైడ్ అవుతుంది. ఇట్సెల్ఫ్ అంటే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 2 కి 2నే డివైడ్ అవుతుంది, 2 తోనే డివైడ్ అవుతుంది, అంటే 1 ఇట్సెల్ఫ్. అంటే ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ అన్నా డివైజర్స్ అన్నా ఒకటే, ఫ్యాక్టర్స్ అన్నా డివైజర్స్ అన్నా ఒకటే. ఇక్కడ 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. ఓకే 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4 అయింది. అంటే మనకి రెండునే చూస్ చేస్తున్నాం. ఈ రెండు కన్నా ఎక్కువనే కదా, అలా పక్కన వచ్చేసింది. 5 తీసుకున్నాం. 5 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 5, 2 ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏం నెంబర్స్ అంటాము? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఒకవేళ 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ మనకి 4 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 కి 1, 2, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1, 2, 4 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3, 6 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 4 ఫ్యాక్టర్స్, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్, ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేస్తే 1 ఇట్సెల్ఫ్ ఉంది. 1 ఇట్సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రా ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. కాంపోజిట్ నెంబర్ చెప్పాలంటే ఏంటి? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అది కాంపోజిట్ నెంబర్. ప్రతి నెంబర్ కూడా 1 ఇట్సెల్ఫ్ ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఉంటాయి. అవి కాకుండా వేరే ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే దాని ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అయితే ఇక్కడ మనకి 1 అనేది ఏం తీసుకుంటే ఇక్కడ 1 అనే నెంబర్ తీసుకున్నాం. ఈ 1 అనే నెంబర్ తీసుకుంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ ఒక ఫ్యాక్టరే ఉంది. ఓన్లీ ఒక ఫ్యాక్టర్ ఉంది కనుక ఇట్ ఈస్ నాట్ కాంపోజిట్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అంటాము. అలానే 2 కన్నా ఎక్కువ ఉన్నాయనుకున్న ఫ్యాక్టర్స్ కాంపోజిట్ నెంబర్ అంటాము. అలా కాకుండా ఒక ఫ్యాక్టర్ ఉంటే దట్ ఈస్ నాట్ నేజర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ అంటాం. నేజర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ అంటాం. ఓకే అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది? అంటే ఏంటి? మనకి తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ మోర్ దెన్ 2 ఉండాలి. ఆ మోర్ దెన్ 2 కూడా ఏంటి? 1 అండ్ ఇట్సెల్ఫ్ కాకుండా వేరేది ఉండాలి. అలా ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు కదా. ఫస్ట్ సమ్ ఏంటి? మనకి 2 సమ్స్ ఇచ్చారు. ఆ 2 సమ్స్ ఏంటి? కాంపోజిట్ నెంబర్స్ అవునా కాదా చెప్పాలి. ఫస్ట్ సమ్ x టైమ్ y అంటే ఇంతవరకు ఒక పార్ట్. ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మనకి ఇక్కడ 7 multiply
11 మల్టిప్లై 30 ప్లస్ 30. ఇప్పుడు మనకి ఏంటి మల్టిప్లికేషన్ చేసేది ఒక గ్రూప్గా తీసుకున్నాం, ఇది ఒకటి గ్రూప్గా తీసుకున్నాం, ఈ రెండు యాడ్ చేస్తుంది. ఈ మల్టిప్లికేషన్ చేసిన నెంబర్ ఇది యాడ్ అవుతుంది. ఈ రెండింటిలో కూడా మనకి ఏదైనా కామన్గా కనిపిస్తుందా? 13 అనేది కామన్ కనిపిస్తుంది. 13 అనేది కామన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రూప్లో 13 ఉంది, ఈ గ్రూప్లో 13 ఉంది. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. ఈ రెండు గ్రూప్లో 13 కామన్ కామన్ తీస్తే ఏమవుతుంది? 13 మల్టిప్లై ఇక్కడ ఏం వెళ్ళిపోతుంది? 7 × 11 7 × 11 ప్లస్ ఇక్కడ ఏం ఉండదు. ఏం ఉండదు అంటే మీనింగ్ మీకు అలా అండర్స్టాండ్ అవ్వకపోతే 13 × 1 రాసుకోవచ్చు. 13 × 1 అంటే అప్పుడు 1 మిగిలిపోతుంది. ఏం లేకపోతే ఏంటి 1 మిగిలిపోతుంది. ఓకే, అర్థమైంది కదా అందరికి? 13 అనేది 13 1 యాస్ రాసుకోవచ్చు. 13 1 యాస్ అది రాసి ఇప్పుడు రాదు. 7 11 30 13 ఏం రాస్తున్నా అంటే 13 × 1 రాస్తున్నా అంటే నేను కామన్ ఇస్తాను, ఈజీ కావాలి. ఇప్పుడు 13 కామన్, 13 × 7 × 11 ప్లస్ 13 కాంబినేషన్ ఎంత వస్తుంది? 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. 13 × 7 11 యాస్ 77 ప్లస్ 1 13 × 77 ప్లస్ 1 78. ఇప్పుడు మనకి ఏంటి ఈ మొత్తం కూడా క్యాల్కులేట్ చేస్తే వచ్చే వాల్యూ 13 టేబుల్తో డివైడ్ అవుతుంది, 78 టేబుల్తో డివైడ్ అవుతుంది. అవునా కాదు? అంటే మళ్ళీ ఈ నెంబర్కి మనం బ్లైండ్గా రెండు క్యాల్కులేట్ చెప్పచ్చు. ఏంటవి? 1 అండ్ ఇట్సెల్ఫ్ చెప్పచ్చు. 1 అండ్ ఇట్సెల్ఫ్ ఉన్నాయి. ఈ మొత్తం క్యాల్కులేట్ చేస్తే వచ్చే వాల్యూ 1తోనూ అదే నెంబర్తో డివైడ్ అవుతుంది. ఇంకా కాకుండా ఏంటో డివైడ్ అవుతుంది? 13 78తో డివైడ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు రఫ్గా చూస్తే ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 1 ఇట్సెల్ఫ్ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ 13 70 అంటే టోటల్ ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అంటే 4 కన్నా ఎక్కువ ఉంటాయి. జస్ట్ రఫ్గా చూస్తే 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అంటే మనకి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక ఏం చెప్పచ్చు? కాంపోజిట్ నెంబర్ చెప్పచ్చు. హియర్ గివెన్ నెంబర్ have factors other than 1 and itself. So given number is composite number. Given number is composite number. ఒకవేళ నీకు ఇదంతా స్టేట్మెంట్ ఉత్తరాలు అనుకోండి, డైరెక్ట్గా గివెన్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ రాసిన కరెక్ట్ కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? ఇక్కడ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. ఈ 5 రాసుకోవచ్చు, 5 × 1 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ నేను రాసి మళ్ళీ అప్పుడే రాసాను. 5 ఉంది, 5 × 1 గా రాసాను. ఇదొక గ్రూప్. ఈ మొత్తం గ్రూప్ ఏ కామన్ తీయచ్చు? 5 కామన్ తీయచ్చు. 5 కామన్ తీద్దాం. 5 × ఇక్కడ ఏం వెళ్ళిపోతుంది? 7 × 6 × 4 × 3 × 2 × 1 ప్లస్ 1. ఇప్పుడు మొత్తం కూడా మల్టిప్లై చేయాలి. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 6 చేస్తే ఎంత? 42 4 చేస్తే 42 4 చేస్తే 2 చేస్తే 8 4 68 3 చేస్తే 504 2 చేస్తే 1008 ప్లస్ 1 1008 ప్లస్ 1 అవుతుంది. అంటే మొత్తం కూడా మల్టిప్లై చేస్తే 1008 వచ్చింది ప్లస్ 1 అంటే ఏమవుతుంది? మనకి 1009 5 × 1009 అంటే ఇప్పుడు మనకి ఏంటి? ఈ మొత్తం సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ 1 అండ్ ఇట్సెల్ఫ్ తో డివైడ్ అవుతుంది కంపల్సరీ. అది కాకుండా ఇంకేం డివైడ్ అవుతుంది? 5 109 కూడా డివైడ్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అని రాస్తాం. ఓకే, గివెన్ నెంబర్ ఇస్ కాంపోజిట్ నెంబర్. ఇది సెకండ్ వన్. ఇప్పుడు మనకి ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ కూడా ఇదే మోడల్, కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎంతీగా ఇచ్చినట్టు అనిపిస్తుంది అది క్వశ్చన్. ఏంటది? హౌ విల్ యూ షో దట్ 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 ఈజ్ కాంపోజిట్ నెంబర్. అవి కాంపోజిట్ నెంబర్ అని ఎలా చెప్తాము? ఫిఫ్త్ వన్ ఇక్కడ 17 × 11 × 2 ఒక గ్రూపు, ఇంకో గ్రూపు 17 × 11 × 5 ఇంకో గ్రూప్. ఇది ఈ రెండు గ్రూపులో కూడా ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్. ఈ రెండు గ్రూపుల్లో కూడా మనకి కామన్ గా ఉన్నాయి చూడాలి.
కామన్ ఏమున్నాయి 17 11 11 కామన్ 17 into 11 కామన్ తీస్తే ఏమైపోతుంది ఇక్కడేమో 17 11 పోతే 2 మిగులుతుంది 2 ప్లస్ ప్లస్ అంటే ప్లస్ 17 11 కామన్ తీస్తే 5 మిగులుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది 17 into 11 into 7 2 plus 5 7 అయితే ఇక్కడేంటి ఈ మొత్తం నెంబర్ కూడా సింప్లిఫై చేసి వచ్చే నెంబర్ 1 ఇట్సెల్ఫ్ తో డివైడ్ అవుతుంది అవి కామన్ ఇది డివైడ్ అవుతుంది 17 తో డివైడ్ అవుతుంది 11 తో డివైడ్ అవుతుంది 7 తో డివైడ్ అవుతుంది అంటే ఇది గివెన్ నెంబర్ ఇస్ కాంపోజిట్ నెంబర్ గివెన్ నెంబర్ ఇస్ కాంపోజిట్ నెంబర్ గివెన్ నెంబర్ ఇస్ కాంపోజిట్ నెంబర్ Next exercise last question, sixth question. What is the last digit of? What is the last digit of 6 power 100? 6 power 100 అయితే ఇక్కడ మనకి 6 power 100 చేస్తే మనకి వన్స్ ప్లేస్ వచ్చే డిజిట్ ఏంటి లాస్ట్ డిజిట్ అన్నా వన్స్ ప్లేస్ డిజిట్ అన్నా ఒకటి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటి 6 power 1 కనుక్కోవచ్చు 6 power 2 కనుక్కోవచ్చు 6 power 3 కనుక్కోవచ్చు దాన్ని బట్టి మనం కంప్యూటింగ్ చేస్తాం ఓకే ఫస్ట్ ఇక నేను సొల్యూషన్ చూడండి చేస్తాను ఫస్ట్ ఇక్కడ మనకి చూడండి 6 power 1 కనుక్కున్నాం 6 power 1 equal to 6 power 1 అంటే అవుతుంది 6 అవుతుంది 6 power 2 equal to 6 power 2 అంటే 6 into 6 6 into 6 అవుతుంది 36 అవుతుంది 6 power 3 కనుక్కున్నాం 6 power 3 equal to 6 into 6 into 6 అంటే 36 ని 6 తో మల్టిప్లై చేద్దాం 6 6 जा 36 36 6 जा 6 6 जा 36 6 3 जा 18 18 plus 3 216 and so ఇక్కడ మనకి ఇంక్రీజ్ కమ్స్ ఫర్ డిఫరెన్స్ ఇక్కడ మనకి 6 power 1 అంటే వచ్చింది 6 వచ్చింది వన్స్ ప్లేస్ 6 power 2 అంటే వచ్చింది వన్స్ ప్లేస్ 6 వచ్చింది 6 power 3 అంటే వచ్చింది 6 వచ్చింది ఇప్పుడు 6 power 4 అన్న 6 వచ్చింది అంటే ఇలా చేస్తూ వెళ్తే మనకి ఇలా చేస్తూ వెళ్తే 6 power n ఎంత వస్తుంది వన్స్ ప్లేస్ 6 వస్తుంది వన్స్ ప్లేస్ అవుతుంది 6 వస్తుంది అంటే ఎనీ నెంబర్ మనకి n ప్లస్ ఎనీ నెంబర్ ఉన్నా సరే బేస్ 6 ఉన్నప్పుడు ఏమవుతుంది 6 వస్తుంది the last digit so the last digit of 6 power n is 6 for any value of n అంటే 6 power ఎనీ నెంబర్ ఉన్నా సరే 6 power n ప్లస్ ఎనీ నెంబర్ ఉన్నా సరే మనకి 1 ప్లస్ వస్తుంది 6 వస్తుంది అది ఆన్సర్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైనా నెంబర్ p/q ఫామ్ లో ఉంది అంటాం నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది ఎక్సర్సైజ్ 1.3 రిలేటెడ్ ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్ అప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి బ్రీఫ్ గా చెప్పేసి కంప్లీట్ చేద్దాం ఏంటది టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ చెప్పాను కదా అది ఇక్కడ మనకి ఏదైనా నెంబర్ p/q ఫామ్ లో ఉంది అంటే దాన్ని ఏమంటాము రేషనల్ నెంబర్ అంటాం ఏ నెంబర్ విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ p/q a number which is in the form of p/q where p/q are integers and q is not equal to 0 is called rational number ఇది ఏమంటాము రేషనల్ నెంబర్ అంటాం రేషనల్ నెంబర్ మనకి ఏదైనా రేషనల్ నెంబర్ మీకు ఇంట్రడక్షన్ అప్పుడు చెప్పాను మరి గట్టిగా చెప్పాను బ్రీఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్ లో మార్చాలి every రేషనల్ నెంబర్ we can convert into the decimal form ఆ డెసిమల్ ఫామ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి 3 మోడల్స్ ఉంటాయి బేసిక్ గా 2 మోడల్స్ చెప్పుకుంటాం ఏంటి ఆ 2 బేసిక్ మోడల్స్ టెర్మినేట్ డెసిమల్స్ నాన్ టెర్మినేటెడ్ డెసిమల్స్ మరి టెర్మినేటెడ్ డెసిమల్స్ నాన్ టెర్మినేటెడ్ డెసిమల్స్ అనేవి 2 మోడల్స్ ఉన్నాయి టెర్మినేటెడ్ డెసిమల్స్ అంటే ఏంటి మనకి డెసిమల్ పార్ట్ లో పాయింట్ తర్వాత మనం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చెప్పగలిగితే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ 2.35 అన్న పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 డిజిట్స్ ఉన్నాయి చెప్పగలరు 5 డెసిమల్స్ అలానే 1.73458103 ఇలా ఉంది ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి పాయింట్ తర్వాత కౌంట్ చేసి చెప్పగలను 1 2 3 4 5
6 7 8 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనకి డెసిమల్ పార్ట్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఏమంటాము టెర్మినేటింగ్ డెసిమల్ అంట. టెర్మినేటింగ్ డెసిమల్ అంట. అలానే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ 1.33333 అండ్ సో ఆన్ ఉంది. అంటే మనకి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో చెప్పగలమా? డెసిమల్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్పగలమా? లేదు. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ డెసిమల్స్ ఉన్నాయి. ఇన్ఫైనైట్ డిజిట్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫైనైట్ డిజిట్స్ ఉంటే దాని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ అంటే ఎండింగ్ ఉంది, నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండింగ్ లేదు. ఆ క్యాలిక్యులేషన్ ఎంత సేపు అయినా చేస్తూ వెళ్ళిపోవచ్చు. దీన్ని ఇంకొక విధంగా రాయొచ్చు 1.3 విన్క్లబ్ ఆర్ బార్ అని చెప్తాం. 1.3 విన్క్లబ్ ఆర్ బార్ అంటే ప్రతిసారి ఫార్ములా రాయలేక ఈ షార్ట్ ఫార్ములా రాస్తాం. ఓకే, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. దీనికి ఇంకా స్పెషల్గా పేరు చెప్పాలండి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంట. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంట. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎలా చెప్తాము? డెసిమల్ నెంబర్ని బేస్ చేసుకొని చెప్తాం. ఎప్పుడైనా సరే కనుక p/q ఫార్మ్ నెంబర్ ఇచ్చారు. ఏదైనా p/q ఫార్మ్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని డెసిమల్ ఫార్మ్ మార్చాలంటే q తో p ని డివైడ్ చేయాలి. అంటే డినామినేటర్ తో న్యూమరేటర్ ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి డెసిమల్ ఫార్మ్ వస్తుంది. అంటే మీకు ఎక్సర్సైజ్ 1.3 లో ఫస్ట్ నెంబర్ మొత్తం కూడా డివిజన్ మీరు చేసేసేయండి. డివైడ్ చేసి అది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్పాలి. ఓకేనా? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంత కాలేదు. ఒక సమ్ చెప్తాను దాని ఫాలో చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు 4 1/5. మనకి ఎక్సర్సైజ్ 1.3 లో ఉంది. ఎక్సర్సైజ్ 1.3 లో ఫస్ట్ రో మనం థర్డ్ సమ్. ఇది 4 1/5 అనేది టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అన్నారు. ఎలా చేస్తాం ఇది? ఫస్ట్ దీన్ని ఇంప్రాపర్ మార్చండి. ఇంప్రాపర్ మార్చడం ఎలా? 5 × 4 + 1/5. 5 × 4 + 1/5 అంటే ఏం చేయొచ్చు? 5 4 20 + 21/5 అంటే ఇక్కడ 21/5 ని డెసిమల్ ఫామ్ లో మార్చండి. మీకు ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా ఇలా డివిజన్ చేసుకోండి. డివిజన్ చేసుకొని కోషెంట్ బట్టి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్పడం. ఓకేనా? 5 21 తో డివైడ్ చేయాలి. 5 4 20 21 ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0. 5 2 10 అంటే ఏమైనా రిమైండర్ 0 వచ్చినా ఏం చేయలేదు కదా క్యాలిక్యులేషన్. అంటే ఇక్కడ మనకి కోషెంట్ ఏమొచ్చింది? 4.2 వచ్చింది. కోషెంట్ ఏమొచ్చింది? 4.2 అంటే డెసిమల్ పార్ట్ అనేది ఫైనైటా ఇన్ఫినిటా? ఫైనైట్. 2 అనేది చెప్పగలం. ఇంకా 2 తర్వాత క్యాలిక్యులేషన్ లేదు. అంటే ఏంటి? టెర్మినేటింగ్ డెసిమల్. ఇదేంటి? ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ చెప్పాలంటే 1/3. నాన్ టెర్మినేటింగ్ చెప్పాలంటే 1/3. 3 తో 1 ని డివైడ్ చేయాలి. 3 0 0 1 పాయింట్ పెట్టేసేయండి 0. 3 3 9 మళ్ళీ 1 వస్తుంది. పాయింట్ 1 0 తీసుకోవచ్చు. మళ్ళీ 3 3 9 మళ్ళీ 1 వస్తుంది. పాయింట్ 1 0 తీసుకోవచ్చు. 3 3 9 అంటే మనం ఒక నోట్బుక్ చేసినా సరే ఈ క్యాలిక్యులేషన్ అలా చేస్తూ వెళ్తాం. అంటే ఇక్కడ మనకి డెసిమల్ పార్ట్ అనేది ఎండ్ అవ్వట్లేదు. ఎండ్ అవ్వట్లేదు ఏంటి? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఫస్ట్ మనం మొత్తం కూడా ఇలా చేయడం అది మీరు కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాం టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ గురించి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఏదైనా ఒక p/q ఫార్మ్ నెంబర్ ఇచ్చారు. అది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా మనం క్యాల్కులేట్ చేయకూడదు. ఇలా ఇది నాన్ టెర్మినేటింగ్ ఇలా ఉన్నా ఈ ఫామ్ లో ఉన్నా సరే నాన్ టెర్మినేటింగ్ అని గుర్తుంచుకోండి. నాన్ టెర్మినేటింగ్ అంటే 3 అనేది రిపీట్ అవుతుంది. నాన్ టెర్మినేట్ డెసిమల్ అంటే ఎండింగ్ లేదు అని అర్థం. నాన్ టెర్మినేట్ అంటే ఏదైనా ఒక p/q ఫామ్ నెంబర్ ఇచ్చారు. అంటే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తుంది సెకండ్ రో థర్డ్ రో గురించి చెప్తున్నాను. ఓకేనా? మీకు ఆల్రెడీ సీరప్ ఇచ్చేసాను కదా, దాన్ని ఫాలో అవ్వండి. మరి ఇది చేస్తూ కూర్చుంటే టైం అనేది సరిపోదు. ఇక్కడ మనకి p/q ఫామ్ నెంబర్ ఇచ్చారు. అది నేను ఏంటి ఈ డివిజన్ చేయకుండానే అది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా చెప్పాలి. అది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా డెసిమల్ నేను చెప్పాలి. ఎలా చెప్తాను? మనం ఏదైనా సరే p/q ఫామ్ లో q అనే దానికి ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేస్తే ఆ q అనేది ఎలా ఉండాలి? 2n 5n ఫామ్ లో ఉందనుకోండి. వేరే m, n పాజిటివ్ ఇంటిజర్. ఏ q అనేది
ఈ ఫామ్ లో ఉంది అంటే దట్ గివ్స్ టెర్మినేటింగ్ డెసిమల్. దట్ గివ్స్ ద టెర్మినేటింగ్ డెసిమల్. అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే q ఎలా ఉండాలి? 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్ లో ఉండాలి. లేకపోతే 2 పవర్ n ఫామ్ లో ఉండొచ్చు, లేకపోతే 5 పవర్ n ఫామ్ లో ఉండొచ్చు. అంటే ఈ 3 ఫార్మ్స్ లో ఉండాలి అంటే దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అంటే ఈ రెండు రావచ్చు, ఓకేనా? ఇది ఒకటే రావచ్చు, ఇలా ఇది ఒకటే రావచ్చు. కానీ మనకి ఎగ్జామ్ అడిగినప్పుడు ఇది ఒకటే రావాలి, ఈ వీటి కూడా రాయవు. మీకు ఐడియా కోసం చెప్తాను. ఓన్లీ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్ లో ఉంటే దట్ గివ్స్ ద టెర్మినేటింగ్ డెసిమల్. ఇలా కాకపోతే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇలా కాకపోతే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే 2 పవర్ n q is not equal to 2 పవర్ n into 5 పవర్ n ఫామ్ లో లేకపోతే దాన్ని మనం నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఒక సమ్ చూద్దాం, మీకు ఒక సమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ ఒక సమ్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ 11/12 అనేది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా? 11/12 అనేది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా నాకు కావాలి. ఇప్పుడు మనకి డినామినేటర్ ఏంటి? ఫ్యాక్టరైజ్ చేయాలి. డినామినేటర్ ఏంటి? ఇక్కడ మనకి 12, డినామినేటర్ 12 ఫ్యాక్టరైజ్ చేద్దాం. 12 ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాక్టరైజ్ చేసినట్టు చెప్పాం. ఏ నెంబర్ తీసుకోవాలి? ప్రైమ్ నెంబర్స్ మాత్రం తీసుకోవాలి. అది కూడా ఏ ప్రైమ్ నెంబర్స్? అవి 2, 3, 5, 7, 11. ఇది వీటితోనే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం 99% వీటితో స్టార్ట్ అవుతుంది. రేర్గా వేరే ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 2 టేబుల్ 2 6 12, 2 3 6, 3 1 3. అంటే ఏ రాయొచ్చు మనకి? 11/2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1. అయితే ఇక్కడ మనకి ఈ ఫామ్ తో కంపేర్ చేసుకుందాం. ఈ ఫార్ములా ఉందా చూడండి. 2 పవర్ n ఫామ్ వచ్చింది, కానీ 5 పవర్ m ఫామ్ వచ్చిందా? లేదు. రాకపోగా ఏమైంది? 3 పవర్ సమ్ నెంబర్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ బేస్ 2 5 మాత్రమే కనిపించాలి. 2 5 కాకుండా ఒక్క నెంబర్ వేరేది ఇచ్చిన అంటే పవర్ చూడకూడదు, బేసిస్ మాత్రం చేసుకోవాలి. ఇలా వచ్చేది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కష్టపడకుండా మనకి ఇలా ఇచ్చేసాడు. 9/50 చేయగలిగాక మీరు 36/100 ఇచ్చారు. 36/100 టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా అన్నారు. నేను మొత్తం మోడల్స్ డిస్కస్ చేయలేదు, కొన్ని మోడల్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. ఇప్పుడు దీనికి 100కి ఫ్యాక్టర్ చేయండి. 100 ఫ్యాక్టర్ చేసి నేను 5 టేబుల్ స్టార్ట్ చేస్తాను. 2 టేబుల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం. 5 టేబుల్ 5 20 + 100, మళ్ళీ 5 టేబుల్ 5 4 + 20, మళ్ళీ 2 టేబుల్ 2 2 + అంటే 2 తో స్టార్ట్ చేస్తే కొద్దిగా పెద్దగా వస్తుంది. ఓకేనా? అంటే రేపు వస్తాయి నెంబర్స్, ఏ మారు 2 టైమ్స్ వస్తుంది, 5 2 టైమ్స్ వస్తుంది. అంటే ఇదే వాయిస్ 36/5 పవర్ 2 2 పవర్ 2. అంటే ఇక్కడ మనకి ఈ మోడల్తో కంపేర్ చేస్తున్నాం. ఈ మోడల్ 2 పవర్ ఉంది, 5 పవర్ ఉంది, ఇది కాకుండా వేరే ఏమైనా ఉందా? లేదు. అంటే ఇది ఏమవుతుంది? టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేట్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తారు. ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. 300 some number 23/2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2 అన్నాడు. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా? నాన్ టెర్మినేటింగ్ అవుతుందా? మనకి పవర్స్ ఏమున్నాయి మనకు అవసరం లేదు. బేస్ 2 5 ఉన్నాయా లేదా చూడండి. 2 5 ఉన్నాయి. అంటే ఇదేంటి? టెర్మినేట్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 129/2 పవర్ 3 2 పవర్ 2 5 పవర్ 7 7 పవర్ 5 ఇలా ఇచ్చారు. ఇది టెర్మినేటింగ్ అవుతుందా? నాన్ టెర్మినేటింగ్ అవుతుందా? ఇక్కడ మనకి ఫామ్ లో కంపేర్ చేస్తున్నాం. 2 పవర్ ఉంది, 5 పవర్ ఉంది, కానీ ఏముంది? 7 పవర్ ఉంది. అంటే 2 5 కాకుండా వేరే నెంబర్ ఉంది. అంటే వేరే నెంబర్ ఉందంటే ఇక్కడ మనకి టెర్మినేటింగ్ చెప్పాలి, నాన్ టెర్మినేటింగ్ చెప్పాలి. టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్? నాన్ టెర్మినేట్ డెసిమల్. ఇది ఎక్సర్సైజ్ మొత్తం కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు లాగా
మీకు లాగరిథమ్స్ అనేవి ఆల్రెడీ నేను క్లాసెస్ చెప్పాను. ఆ క్లాసెస్ ఒకసారి మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, ఒకసారి మనకి రిపీట్ చేద్దాం. అయితే మన హోంవర్క్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 1.3 కంప్లీట్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 1.3 ఫస్ట్ హోంవర్క్, సెకండ్ హోంవర్క్, థర్డ్ హోంవర్క్. ఫస్ట్ హోంవర్క్, సెకండ్ హోంవర్క్, థర్డ్ హోంవర్క్ కంప్లీట్ చేసుకోండి.